సికింద్రాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం మనకు వీక్లీ ట్వైస్ సాయినగర్ షిరిడీకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ ఈవినింగ్ 4:10కి స్టార్ట్ అయి నెక్స్ట్ డే మార్నింగ్ 9:10 వరకు సాయినగర్ షిరిడీకి రీచ్ అవుతుంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు టెంపుల్ సంబంధించి ఫ్రీ బస్ ఉంటుంది మరియు ఆటోస్ కూడా ఉంటాయి. ఆటోస్ పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ముందుగానే సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాం. ఆఫ్లైన్లో కూడా ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. రూమ్ బుక్ చేసుకోవాలంటే ఇది రిసెప్షన్ కౌంటర్ సంబంధించి ఆఫీస్. ఇందులో 24 అవర్స్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్న స్లిప్కు సంబంధించి ప్రింట్అవుట్ ఇక్కడ చూపిస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనకు కీస్ ఇస్తారు. ఆఫ్లైన్లో మనకు రూమ్ కావాలంటే ఫామ్ ఫిలప్ చేసి కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. రూమ్ ఖాళీని బట్టి వాళ్ళు మనకు అలాట్ చేస్తారు. మ్యాక్సిమం మనకు 2 డేస్ మాత్రమే అలాట్ చేస్తారు. నేను ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాను. దానికి సంబంధించి రిసిప్ట్ ఇది. 600 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ 5 రూపీస్కే టిఫిన్ ఇస్తారు. టీ, కాఫీ అండ్ మినరల్ వాటర్ చాలా తక్కువ కాస్ట్లో ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనమున్న ఆశ్రమం నుండి రెగ్యులర్గా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది. ఈ బస్సు దర్శనం మరియు ప్రసాదాలయ మరియు రైల్వే స్టేషన్ కూడా వెళ్తుంది. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని భోజనం చేసేసరికి నైట్ అయింది. సాయి ఆశ్రమ్ భక్త నివాస్కి ముందు మనకు నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ ఉంటాయి. మేము నాసిక్ కోసం ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. దానికి సంబంధించి ఫ్లెక్స్ ఇదే. జనరల్గా ఇక్కడ మనకు 2 టైప్స్గా ట్రావెల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి షేర్డ్ అండ్ ఇంకొకటి సొంతంగా మనకు వెహికల్. షేర్డ్ వెహికల్ అయితే అప్ అండ్ డౌన్ 350 ఛార్జ్ చేస్తారు మరియు గైడ్కి అదనంగా 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే ఓన్ వెహికల్ కావాలనుకుంటే మన నెంబర్ ఆఫ్ పర్సన్ని బట్టి మనం వెహికల్ చూజ్ చేసుకోవచ్చు. మేము ముందుగా ముక్తిధామ్ దర్శించుకున్నాం. ఇక్కడ అన్ని విగ్రహాలు మార్బుల్స్తో చెక్కబడి ఉంటాయి. నెక్స్ట్ మేము త్రివేణి సంగమంకి వెళ్ళాము. అక్కడ గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి.
తర్వాత రామ మందిరంని దర్శించుకున్నాము. దీని తర్వాత పంచవటి అనే లొకేషన్ ఉంటుంది, అక్కడ నేను వీడియో షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాము. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ చాలా తక్కువగా ఉంది, మాకు దర్శనానికి 2 గంటలు సమయం పట్టింది. మేము వెళ్ళిన ముందు రోజు చాలా క్రౌడ్ ఉంది, వాళ్ళకి 5 నుంచి 6 గంటల టైం పట్టిందట. మాకు అప్ అండ్ డౌన్ క్యాబ్ ఛార్జ్ 3300 తీసుకున్నారు. షిరిడిలో మరో చూడతగ్గ గొప్ప ప్రదేశం అంటే ఇదే. ఇది సాయి తీర్థ్ థీమ్ పార్క్. ఇందులో పెద్దవాళ్ళకి ఎంట్రన్స్ 700, చిన్నపిల్లలకు 650 ఛార్జ్ చేస్తారు. మనం ఎంట్రన్స్ ఫీ ఎక్కువ ఉందని బాధపడద్దు, దానికి తగ్గట్టుగానే లోపట మనకు గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇందులో మొత్తం మనకు 6 సెగ్మెంట్స్ ఉంటాయి. అందులో 3 5D షోస్ ఉంటాయి మరియు 2 నార్మల్ షోస్ ఉంటాయి. ఇక్కడ 4212 రూబిక్ క్యూబ్స్తో తయారు చేయబడ్డ సాయి మొసాయిక్ ఫోటో ఉంటుంది. ఇది తయారు చేయడం కోసం 4 రోజుల టైం పట్టిందట. ఇందులో పిల్లల కోసం చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అందులో ఒకటి ఇది కూడా. చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హనుమాన్. సాయి తీర్థ్ థీమ్ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు 4 అవర్స్ టైం పడుతుంది. చార్లీ చాప్లిన్. ఇందులో మరో చూడదగ్గ విశేషం అంటే తీర్థయాత్ర. ఇందులో 12 దేవాలయాలు 10 నిమిషాల్లో మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది సాయి తీర్థ్లోని రెస్టారెంట్. సబ్కా మాలిక్ ఏక్ హే అనే షో చూసిన తర్వాత బయట ఇలా సాయి వేషంలో ఒకతను దర్శనమిస్తాడు. నిజంగా మనకు సాయిని చూసినంత అనుభూతి కలుగుతుంది. ఎవ్రీడే ఈవినింగ్ 7కి మనకు లేజర్ షో ఉంటుంది, 15 minutes డ్యూరేషన్లో. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ షో మేము మిస్ అయ్యాం, కానీ మీరు అసలు మిస్ కావద్దు. ఇలా మా షిరిడి యాత్ర ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.